పేరేది నీకున్నా పుట్టింది తొలి నరుడే దేవునికి కుమారుడిగా మనమంతా పిల్లలుగా ఉండాలి కుటుంబముగా. పిల్లలకును తండ్రి జ్ఞాన వివేకములను గ్రహించగలిగే మంచి మనస్సును అనుగ్రహించమని, అలాగే నేర్చుకున్నటువంటి వాక్యమును బట్టి మా జీవితాలను కొనసాగించుకున్నట్టుకు మీ కృప దయచేయమని వేడుకుంటూ క్రీస్తు ప్రభు పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ముందుగా తండ్రి అయినటువంటి దేవాది దేవునికి క్రీస్తు ప్రభు పేరట వందనాలు, శుభాలు తెలియజేస్తూ కూడి వచ్చినటువంటి సంఘమందరికీ కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మరందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ఓకే, దయచేసి అందరూ కూడా సైలెంట్గా నిశ్శబ్దంగా ఉండి మరి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే దేవుని మాట మన ఆత్మలను బాగు చేసేది కనుక, పరిశుద్ధపరిచేది, పరిశుద్ధ లోకానికి తీసుకుని వెళ్ళేది కనుక దేవుని మాటల దగ్గర మనం ఎప్పుడూ అశ్రద్ధగా ఉండకూడదు. అలాగే దేవుడు రాయించిన బైబిల్లో ప్రతి అంశము, ప్రతి మాట మనకు చాలా ప్రాముఖ్యమైంది కనుక దేవుడి మాటలు చెప్పబడుతున్నాయి, వినబడుతున్నాయి అని అంటే చాలా అత్యంత జాగ్రత్తగా మనం విని నేర్చుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవునిలో మనం పరిపూర్ణులుగా సంపూర్ణతో మనం గడపాలి. క్రీస్తు లాంటి సమాన వారసులుగా మనం మారాలి అని అంటే దేవుని యొక్క వాక్యము అప్పుడప్పుడు వచ్చి నేర్చుకుంటే అవ్వని పని. ఎందుకంటే మనకిచ్చినటువంటి ఈ ధర్మశాస్త్ర గ్రంథం లేదా ఈ బైబిల్ని
మనం ఒకసారి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం పరిశీలించగలిగితే ఇవన్నీ కూడా మనం చెయ్యవలసినవి అలాగే చెయ్యకూడనివి అని దేవుడు మనకి నొక్కి ఒక్క నుంచి చెప్పినటువంటి సంగతులు ఇవన్నీ. అవునా కాదండి? దేవుడు చెయ్యమన్నవి చెయ్యకూడనివి నొక్కి ఒక్క నుంచి దేవుడు ప్రస్ఫుటంగా తెలియజేసినటువంటి సంగతులు. మరి ఈ సంగతులు అన్నీ కూడా మరి మన జీవితంలో మనం నెరవేర్చకపోతే సంపూర్ణులము కాగలమా? అప్పుడప్పుడు ఆరాధనలకు కానీ లేదా అప్పుడప్పుడు క్లాసులకు కానీ వస్తే దీనిలో ఉన్నటువంటి పరిపూర్ణమైన వాక్య విశేషాలు మనకేమర్థమవుతాయి? మరి మనం ఈ దేవుణ్ణి ఎలా చేరుకోగలం? క్రీస్తు లాంటి సమాన వారసులము మనం ఎప్పుడు కాగలం చెప్పండి? దీనిలో ఉన్నాయి కొన్ని చేసి కొన్ని మానేయమని దేవుడు ఎక్కడా చెప్పలేదు. మరి కొన్నింటినే మనం అప్పుడప్పుడు వస్తే ఎన్ని తెలుసుకుంటాం? కొన్నింటినే కదా తెలుసుకుంటాం, అన్నీ తెలుసుకోలేం. మరి అన్నీ తెలుసుకోలేనప్పుడు మన జీవితం పరిపూర్ణతలోనికి వెళ్ళదు, సంపూర్ణ దశకు మారదు. మరి అప్పుడు మనం పరలోకం కావాలని ఎంత గోజాడినా ఎంత ఆశ పెట్టుకున్నా మన ఆశలు అడియాసలు అయిపోతాయే తప్ప దేవుణ్ణి చేరుకోవడం అనేది చాలా కష్టం అయిపోతుంది. కష్టం ఏంటి? ఖచ్చితంగా వెళ్ళం ఇక అన్నీ పూర్తిగా నెరవేర్చకపోతే. పాత నిబంధన గ్రంథం అంతా మనం చూస్తే ఇంచుమించుగా 613 ఆజ్ఞలతో నిండుకొని ఉన్నది పాత నిబంధన గ్రంథం. కొత్త నిబంధనకు వచ్చేసరికి 1050 ఆజ్ఞలతో నిండుకొని ఉన్నది. ఏమండి, ఈ సంగతులన్నీ మనకు తెలుసా? తర్వాత ఇక 250కి పైగా కొన్ని ఆజ్ఞలు పాత నిబంధనలోయే మళ్ళా రిపీటెడ్గా కొత్త నిబంధనలో రావటం వలన అంటే క్రోడీకరించినవి అన్నమాట. అవన్నీ మనం చూసుకుంటే కొత్త నిబంధనలో ఇంచుమించుగా 800 ఆజ్ఞలతో కూడుకొని ఉన్నాయి. ఏంటంటే 800 కదా, గట్టిగా 2-3 వారాలు ఒక నెల వస్తే మనకి ఇవన్నీ తెలిసిపోతాయని అనుకుంటున్నారేమో. ఒకవేళ తెలుసుకుంటే సరిపోతుంది అని అనుకుంటున్నారేమో. తెలుసుకుంటే సరిపోదు, దాన్ని అనుసరించి గైకొనాలి. అది చెప్తున్నాడు దేవుడు. తెలుసుకోవడం పెద్ద పని అండి? ఏమండి, తెలుసుకోవడం పెద్ద పనా? చదువుటూ రాకపోయింది అనుకోండి, సెల్లో ఆడియో ఉంటుంది, బైబిల్ ఆడియో పెట్టుకుంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆవిడ ఆడియో అలా చెప్పేస్తూ ఉంటాడు, పాటలు వచ్చినట్టుగా తెలుసుకున్నట్టే. ఒకవేళ చదువుతూ వస్తే గట్టిగా ఒక సంవత్సరం పాటు లేదంటే ఒక నెల నువ్వు పట్టుదలగా కూర్చుంటే ఇవన్నీ చదివేస్తావు. అది పెద్ద కష్టమేం కాదు. ఇంతకీ ఏది కష్టం అంటే దీనిలో ఉన్నటువంటి ఆజ్ఞలు అన్నిటినీ మనం తెలుసుకొని దానిని అనుసరించి గై కొనటమే అత్యంత అవసరము, ప్రాముఖ్యమైనది. అప్పుడు మాత్రమే మనం ఏం చేస్తామంటే సంపూర్ణత పరిపూర్ణతలోనికి మనం వెళ్ళగలుగుతాం. గ్రంథంలోనికి వెళ్ళి మనం ఒక వచనాన్ని చూసుకుని ముందుకు వెళ్దామండి. ఎపిసిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని పిల్లారా, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది, చూడండి, సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఎలాగు నియమించెను. ఏంటి, ఏం నియమించాడు ఆయన? ఇగో ఈ బైబిల్లో ఉన్నటువంటి ఈ ఆజ్ఞలన్నింటినీ, ఈ వాక్యములన్నింటినీ
నియమించాడు ఆయన. యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే ఆయన జీవితంలో అన్నింటినీ నెరవేర్చాడు గనక తండ్రికి తగ్గ కుమారుడుగా సంపూర్ణమైనటువంటి దశకు ఒక పరిపూర్ణుడిగా యేసుక్రీస్తు వారు చేరిపోయారు కనుక ఆయన పరలోకం వెళ్ళిపోగలిగాడు. ఆయన మనం కూడా పరలోకం వెళ్ళాలి అని అంటే ఏం చేయాలంటే ఇక్కడ క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అంటున్నాడు. చూడండి, ఇక్కడ క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణతకి ఏం చేయాలంటే మనం కూడా సమానమైన సంపూర్ణత అంటే ఈ బైబిల్లో ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు, కట్టడలు, నియమ నిబంధనలు అన్నింటినీ కూడా తూచా తప్పకుండా 100% మనం పాటించి తీరాలి. లేదంటే సంపూర్ణ దశకు మనం చేరుకోలేము. తెలుసుకుంటే కాదు సుమా, పాటించి తీరాలి. అందుకనే దేవుడు మొట్టమొదట తన పిల్లలైనటువంటి ఇశ్రాయేలు వంశానికి, లేదా ఇశ్రాయేలు తన స్వాస్థ్య భాగమైనటువంటి ఇశ్రాయేలుకి ఏమని చెబుతున్నాడో ఒకసారి మనం చూడగలిగితే ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 22 నుంచి చదవండి ప్రియమైన దేవుని పిల్లరా. ఇరవై 22 ఈ ధర్మమును అన్నకాడి నుంచి చదవమ్మా. చూడండి, ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక యుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి, చూడండి చెప్తున్నాడు, ఈ ధర్మశాస్త్ర వాక్యములు అన్నిటినీ అంటున్నాడు. చూడండి, ఈ ధర్మశాస్త్ర వాక్యములు అన్నిటినీ అంటే ఒక్కటి కూడా చేయటం మానేయకూడదా? ఒకటి కూడా తప్పిపోకూడదా? ఏమండి, ఒకటి కూడా ఏమన్నా ఛాన్స్ తీసుకోకూడదా అంటే లేదండి, ఛాన్స్ ఇవ్వలేదు దేవుడు. ఒక్కదానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదండి. అంటే మనం దేవుని విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో చూడండి. క్లాసులకి మానేస్తాం మనం, పండగలో ఉంటే లేదంటే బంధువులు పెళ్ళిళ్ళు అవుతే మన ఆదివారాలు మానేస్తాం, అవసరమైతే ఇంటికాడ పనులుండి కూడా మానేస్తుంటాం ఒకసారి. ఏమండి, దేవుడు చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ఈ ధర్మశాస్త్ర వాక్యములు అన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి, చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, అనుసరించి అంటున్నాడా? అనుసరించి అని అంటున్నాడా? లేదండి, అనుసరించడం అంటే వాక్యము ఏం చెబుతుందో దాన్ని ప్రకారము చేయటమే అనుసరించటం. ఏమండి, చెయ్యమన్నది ఏంటి, చెయ్యకూడనది ఏంటి, మాట్లాడవలసింది ఏంటి, మాట్లాడకూడనిది ఏంటి, చూడవలసింది ఏంటి, చూడకూడనిది ఏంటి, వినవలసినవి ఏంటి, వినకూడనివి ఏంటి, వేటిని మనం ఖండించాలి, వేటిని స్వీకరించాలి, ఇవన్నీ దేవుడు చెప్తున్నాడు. చూడండి, తన దేవుడని యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి, చూడండి, నడవ నేర్చుకొనుటకు. అంటే మన బ్రతుకులో ఏం చేయాలో తెలుసా? నడవ నేర్చుకోవాలి. ఈ ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యములన్నిటిని బట్టి నడవ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతికిన దినములు అన్నిటను అంటున్నాడు. చూడండి ఇక్కడ ఏంటంటండి, అప్పుడప్పుడు అన్నాడా? ఆదివారం ఆదివారం అన్నాడా? ఏమండి, పాత నిబంధన గ్రంథములోనే ఇశ్రాయేలుకు ఇంత పర్ఫెక్ట్ అయినటువంటి ఆజ్ఞ ఇస్తే క్రైస్తవులు అయినా మనకివ్వడా? మనకుందా లేదని? ఆదివారం ఆదివారం వస్తే సరిపోద్దా? శుక్రవారం శుక్రవారమే? మిగతా రోజుల్లో బైబిల్ చదవనవసరం లేదా? మిగతా రోజుల్లో దేవుని పనికి వెళ్ళనవసరం లేదా అని అంటే కాదు అనే వాక్యం చెబుతుంది, నేను కాదండి. కాదు అనేటువంటి మాట దేవుని వాక్యం చెబుతుంది. ఏమంటుందంటే, ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకున్నట్టుకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను అంటున్నాడు. బ్రతుకు దినములన్నిటను. అందుకే చూడండి, అప్పుడప్పుడు మనకి ఫేస్బుక్ వాట్సాప్లో కొంతమంది ముసలి వాళ్ళ ఫొటోస్ అయ్యి వస్తూ ఉంటాయి.
వాళ్ళకి కళ్ళు కనపడ పెద్ద బైబిల్ ఉంటుంది, వాళ్ళ చేతులు ఇలా దగ్గర కట్టుకుని చదువుతుంటారు. అలాంటి వాళ్ళని చూసి మనం టక్కుమని లైక్ కూడా ఎత్తాం, కానీ మనం చదవాలన్న సంగతి మనకు తెలుసా? చదవం మనం. లైక్ మాత్రం కొట్టేస్తాం, షేర్ కొట్టేస్తాం. అబ్బా పండు ముసలాయన బైబిల్ చదువుతున్నాడు చూడండి అని. మరి మనం చదవం. అంటే కన్ను మూసేంత వరకు ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాక్యములన్నింటినీ మనం చదువుచుండాలి. ఎందుకు చదవాలి? ఎందుకు చదవాలంటే మనం సంపూర్ణము పరిపూర్ణము కావాలంటే దేవుని మాటలోనే ఉన్నాయి ఆ జ్ఞానం అంతా. క్రీస్తును గూర్చిన జ్ఞాన విషయములోను అన్నడా, విశ్వాస విషయములోను, క్రీస్తును గూర్చిన జ్ఞాన విషయములోను సంపూర్ణుల మగుటకు అనడా లేదా? అంటే మనం నమ్మినటువంటి విశ్వాసము సంపూర్ణంగా మనం పర్ఫెక్ట్గా చచ్చిపోయేంత వరకు నిలకడగా నిలబడాలి అని అంటే, తర్వాత క్రీస్తు కూర్చున్నటువంటి జ్ఞాన విషయంలోనూ కూడా మనం పూర్తిగా తెలుసుకోకపోతే, ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయో తెలియకపోతే మనం మీరిపోతాం. అంతే కదా. ఇప్పుడు చేయవలసినవి ఏంటో తెలియకపోతే మనం ఏం చేస్తాం? దేవుడు చెప్పినటువంటి దానికి వ్యతిరేకమైనవి చేసేస్తాం మనం. అందుకే ఈ గ్రంథాన్ని బ్రతుకు దినములన్నిటను చదివితేనే ఏమి చెయ్యొద్దన్నాడో, ఏమి చెయ్యమన్నాడో అనేటువంటి పరిపూర్ణమైనటువంటి విషయాలు తెలుస్తాయి. అలా తెలిసినప్పుడు ఏమవుతుందో తెలిసే, మనం అప్పుడు ధన్యుడుగా మారిపోతాం మనం. అదే అంటున్నాడు కదా కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చూడండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు అంటే ఏంటనుకుంటున్నారు? ఆశీర్వదింపబడిన వాడు అని అర్థం. దేవుడు కూడా ఏమంటాడు? నా చేత కుడి చేతిలో ఉన్నటువంటి వారిని ఏమన్నాడు? నా చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి లోపలికని వెల్కమ్ చెప్తాడైనా. అంటే ఈ ధర్మశాస్త్రాన్ని దివారాత్రము దాన్ని చదవాలి, దాన్ని ధ్యానించినప్పుడే ధన్యుడిగా మారతాము అని చెప్తుంది లేఖనం. దేవుని మాట ప్రస్ఫుటంగా ఘంటాపదంగా బల్ల కొట్టి చెబుతుందండి. ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి, ఇందులో ఉన్నటువంటి వాక్యాలు అన్నీ మనం చదవాలా, చదవవసరం లేదా, పాటించాలా, పాటించిన అవసరం లేదా అనేటువంటివి కొన్ని రెఫరెన్స్లు చూసుకుని ముగించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చూడండి ప్రియమైన దేవుని పిల్లరా. అంటే పాత నిబంధన దేవుడు కొట్టివేశాడు అని చాలామంది అనుకుంటున్నారు, కానీ అందులో మనకి బలులు, హోమాలు, అర్పణలు ఇవన్నీ కొన్ని తీసేసాడే తప్ప దానిలో ఉన్నటువంటి కొన్ని ఆజ్ఞలు ఏమీ పోలేదు. తర్వాత ఇశ్రాయేలీయులకు అన్యులకు ఉన్నటువంటి మధ్య గోడను పడగొట్టబడింది తప్ప చాలా విషయాలు చాలా ఉండిపోయాయి. అదే చెప్పాను కదా, ఇంచుమించుగా 250కి పైగా ఆజ్ఞలు క్రోడీకరించబడ్డాయి. అవి చెయ్యాలి మనం. ఇప్పుడు కూడా కొత్త నిబంధనలో ఉన్నాయి అవి కూడా. చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, 5వ అధ్యాయము మత్తయి సువార్త 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ తలంచవద్దని చెప్పండి. మళ్ళీ చదవమ్మా. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు అని అంటున్నాడు. చూడండి యేసుప్రభు వారు ఏమంటున్నాడండి? ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు అని అంటున్నాడు. ఇంకా కింద ఏమంటున్నాడు? ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని
ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే ఈ ధర్మశాస్త్రంలో సున్నైనా పొల్లైనా అస్సలు తప్పిపోదండి. తప్పిపోతే ఎవరు తప్పిపోవాలి? చదివిన వాళ్ళు మనం తప్పిపోవాలి తప్ప అది మాత్రం తప్పిపోదు. తర్వాత ధర్మశాస్త్రమైన ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చినని మీరు తలంచకండి. చెయ్యాలి అని చెప్తున్నాడు అక్కడ. అర్థమైందండి? అన్నీ తీసేయలేదు ఆయన, కొన్ని మాత్రమే తీసాడు, మోడిఫికేషన్ చేశారు కొన్నింటినే, అన్నీ తీసేయలేదు. అందుకనే ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడంటే ధర్మశాస్త్రము కానీ ప్రవక్తల వచనములు కానీ కొట్టివేశానని తలంచుకోకండి, మీరు చెయ్యాలి అని చెప్తున్నాడు. ఇక మరొక మాట మనం చూడగలిగితే లోకా గారు కూడా, వైద్యుడైనటువంటి లోకా గారు కూడా ఏం చెప్తున్నాడు చూడండి. ఇదే మాటను అనుసరించి 16 అధ్యాయం 17 వచనం లోకా సువార్త. ధర్మశాస్త్రములో చూడండి, ఒక పొల్లైన తప్పిపోవుట కంటే ఆకాశమును భూమియు గతించిపోవుట సులభం అంటున్నాడు చూడండి. అంటే ఆకాశం గతించిపోవటం, భూమి పోవటం ఇవి సులభము, కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ ధర్మశాస్త్రముల వాక్యాలన్నింటినీ కూడా గతించిపోవడం, తప్పిపోవటం అంటూ జరగదు. ఇవి పాటించి తీరాలంటే 100%. పాటించకపోతే పరలోకాన్ని పోగొట్టుకుంటాం, మనం తప్పిపోతాం. మనం ఎక్కడికి పరలోకము వెళ్ళవలసిన మార్గము నుండి ఎక్కడ తప్పిపోతాం? పాతాళానికి తప్పిపోయి పాతాళం అనేటువంటి మార్గము గుండా వెళ్ళి అందులో నరకయాతన అనుభవిస్తామండి మనం. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు యేసుప్రభుల వారు. మళ్ళా చదవమ్మా. ధర్మశాస్త్రములో ఒక పొల్లైన తప్పిపోవుట కంటే ఆకాశమును భూమియు గతించిపోవుట సులభం అంటాను, చాలా ఈజీ అంటున్నాడు. కానీ మన జీవితంలో ఈ భూమి మీద దేవుడు సంకల్పాన్ని బట్టి పుట్టినటువంటి మనకి దేవుడు తన దగ్గరకు చేర్చుకోవడానికి వేసినటువంటి మార్గమే క్రీస్తు ద్వారా వేసేటువంటి మార్గం. ఆయన చెప్పినటువంటి ఈ మాటలే మనల్ని పరలోకాన్ని తీసుకుని వెళ్ళిపోయే ఆయుధం. కనుక ఈ ధర్మశాస్త్రం ఉన్న ఏ వాక్యము విషయంలోనూ కూడా తప్పిపోవటానికి వీలు లేదు అని చెప్తున్నాడండి దేవుడు. ఆకాశము భూమి గతించిపోవటం సులభము, కానీ ఈ వాక్యాలు మాత్రం పొల్లైనా సున్నైనా పోవు, నిత్యము అలా ఉంటాయి. ఇవి మన జీవితంలో జరిగించకపోతే నిత్య నరకానికి పోతాం. ఇవి కానీ జరిగిస్తే వీటితో పాటు ఈ మాటలు ఏవైతే నిత్యము ఉంటాయో, నిత్యము జీవిస్తుంటాయో, ఈ మాటలు గైకొని అనుసరించినటువంటి మనం కూడా నిత్యము ఉంటాం. అందుకనే యాకోబు రాసినటువంటి పత్రికలో మీకు అందరికీ తెలిసినటువంటి మాటే ఏంటిది చెప్పండి? కాదు, దీని గురించే ఉంటుంది నాన్న. 2వ అధ్యాయం 10వ వచనం చూడండి ఏమంటున్నాడు. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞల అన్నిటి విషయములో అపరాధి అయిపోతామంటున్నాడు చూడండి. మళ్ళీ ఇక్కడ ఒక కొత్త ట్విస్ట్ ఇచ్చాడు ఇక్కడ. ఏమంటే ధర్మశాస్త్రం అంతటిలో చదవమ్మ మళ్ళా. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఈ ఆజ్ఞలన్నిటి విషయములోనూ కూడా మళ్ళీ అపరాధం అయిపోతూ ఉంటుంది మళ్ళా. అంటే చూడండి ఎంత జాగ్రత్తగా దేవుడు పటిష్టంగా ఈ యొక్క ఆజ్ఞలు ఇచ్చాడు చూడండి. ఒకసారి నువ్వు బాప్తిజం తీసుకుని మారు మనసు పొంది నీతిమంతుడిగా పవిత్రుడిగా అయిన తర్వాత ఇక తప్పులు చేయడానికి ఎంత ఆచితూచి ఆలోచించాలి, ఆచితూచి అడుగు వేయాలి, ఆచితూచి మన ప్రవర్తన ఉండాలి అనేటువంటిది ఎంతగా చెప్తున్నాడో చూడండి. నిజమండి, ఇవన్నీ 99 చేసుకుంటూ వచ్చాం.
ఒక్కటి మాత్రం తప్పు చేసామనుకోండి ఇవన్నీ పోయాయి, మళ్ళీ మొదటి నుంచి మళ్ళా చేసుకుంటూ రావాలి అన్నట్టుగా ఉంది కదా. చూడండి ఎంత అలా ఉందో. దేవుడిలో ఉండడం అంటే ఏమండి పరలోకం అంత ఈజీగా వచ్చేద్ది అనుకుంటున్నారా? ఏమండి యేసు ప్రభువుని నమ్ముకో, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు, వచ్చే నీకు కాళ్ళలోనో లేకపోతే చెరువులోనో లేకపోతే గోదావరిలోనో ముంచేస్తాను, మీరు రక్షింపబడిపోతారు, మీరు పరలోకం వెళ్ళిపోతారు అని కళ్ళబొల్లి మాటలు చెప్పటం కాదండి. ఇది దేవుని ఆజ్ఞలను ఆచరించటం, పాటించటం అనేది అంత సులభమేమి కాదు. ఎన్ని తగ్గించుకోవాలి, ఎన్ని త్యాగాలు చేయాలి, ఏమన్నా ఎంతగా శ్రమించాలి. భక్తులు మనకు కనబడట్లేదా బైబిల్లో? వారు ఎంతగా త్యాగాలు, వారి యొక్క జీవితాలు మరి ఎంత కష్టపడినవో, ఎంత శ్రమ పడ్డాయో. చాలామంది ఏం చేస్తారంటే సంఘాల్లో ఇదే చెప్తారు, అమ్మ వచ్చే మిమ్మల్ని నీటిలో ముంచేస్తాను, దేవుడు నిన్ను రక్షించేస్తాడు, పరలోకం వెళ్ళిపోతాడు. ఏమంటే ఎన్ని ఆజ్ఞలు 99 చేసి ఒక్క విషయంలో తప్పిపోతే మరలా మొదటికి వచ్చాయి. ఇప్పుడు ఇంచుమించుగా ఒక కోర్సు ఉంటాయండి మనకి, టైఫాయిడ్ కానివ్వండి, తర్వాత టీబీ, టైఫాయిడ్ ఇవన్నీ పక్కన పెడితే కంపల్సరీ టీబీకి కోర్సు ఎలా ఉంటుందో తెలుసండి? 6 నెలల కోర్సు తప్పనిసరి వాడాలండి. ఏ ఒక్కరోజు ఏ మందు మానేసినా మళ్ళా మొదటి నుంచి వాడాలంటండి. టీబీకి తెలుసా మీకు ఈ కోర్సు గురించి? తెలుసండి? తెలియదు అనుకుంటాను. మందులు టీబీ వచ్చిందనుకోండి మనిషికి 6 నెలలు లేదా సుమారు సంవత్సరం ఎంతో ఆ కోర్సు వాడాలి. డబ్బులు లేవని మందులు కొనుక్కోవడం మానేసి, లేదా నువ్వు ఏదో ఊరెళ్ళి మర్చిపోయానో మొత్తం మీద ఈ మందులు కానీ నువ్వు మానేసావు అనుకోండి, మళ్ళా మొదట నుంచి నువ్వు ఎక్కడైతే ఆఫ్ చేసావో అక్కడి నుంచి మళ్ళా ఇంకొక 6 నెలలు చేయాలి. సేమ్ ఈ దేవుని యొక్క వాక్యము, ఈ గ్రంథము కూడా ఏం చెప్తుందంటే 99 చేసి నువ్వు పాపంలో పడినావంటే మరలా నువ్వు మొదటి నుంచి ఇవన్నీ చేసుకుని రావాలి అని చెప్తున్నాడండి. యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా ఇవన్నీ దేవుని యొక్క వాక్యము, ధర్మశాస్త్రం చెప్పినవన్నీ నెరవేర్చడండి తప్పకుండా. కొన్ని మాటలు మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వల్లరా చూడండి. లోకాసువార్త 24వ అధ్యాయము 44వ వచనం చూడండి. ముందుగా యోహాను సువార్త 15:25 చదవండి. యోహాను సువార్త మొదటగా 15వ అధ్యాయము 25వ వచనం. అయితే చదువునాను. అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి, అని వారి ధర్మశాస్త్రములో రాయబడిన వాక్యము నెరవేరినట్లు ఇలాగూ జరిగింది. చూసా, దేవుని వాక్యము రాయబడినట్లుగా యేసుక్రీస్తు వారి జీవితంలో ఇలాగూ జరిగింది. అంటే ఏ కారణము లేకుండా యేసు ప్రభువులు వారు ఏం చేశారంట? దూషించరు. నిర్హేతుకం అంటే ఏ కారణము లేకుండా. అంటే ప్రభువారి జీవితంలో ఇలా జరుగుతుందని ముందుగానే ప్రవక్తలు ఏమండి రాసినటువంటి ఆ లేఖనాలు యేసుప్రభు జీవితంలో జరిగినట్లుగా ఇక్కడ మనకు లేఖనం చూపెడుతుంది. ఇక్కడ ఏమని చదువునన్నా? అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి వాక్యము నెరవేరునట్లు ఎలాగూ జరిగెను. అంటే బైబిల్లో ఇచ్చినటువంటి వాక్యాలన్నింటినీ కూడా మరి మన జీవితంలో కూడా నెరవేరాలని అనే కదా దేవుడు ఇచ్చేటిది. ఏమండి, ఇవి చెయ్యండి, ఇవి చేయకూడదు అనే కదా ఇచ్చాడు మన జీవితంలో నెరవేరాలని. మరి జరుగుతున్నాయా? జరిగిస్తున్నామా? జరగటం లేదా? ఇవి మనం గమనించాలి, పసిగట్టాలి అని అంటే అందుకే బైబిల్ చదవాలంట. దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు మళ్ళా ఇంకొక వచనం చూద్దాం. యోహాను సువార్త క్షమించండి, లోకా సువార్త 24:44.
అంతటా ఆయన చూడండి, యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా లేఖనాలు ఎలా నెరవేరబడినాయో చెబుతున్నాడు. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. చూడండి, యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో చూడండి, ప్రవక్తల గ్రంథాలలో కానీ కీర్తనలో కానీ రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ఇది ఎప్పుడు చెప్తున్నాడు? ఇది చివరిలో యేసుప్రభు కూడా చిట్ట చివరిగా ఆయన సిలువలో పలికిన మాట ఏంటిది? నా ఆత్మను నీకు అప్పగించుకున్నాను అని చెప్పి దేవుడు అంటాడు. అవునా? లేఖనములో చెప్పినట్టుగా అవన్నీ ఖచ్చితంగా ఆయన జీవితంలో జరిగాయి లేవా? జరిగించాడు ఆయన. మరి మన జీవితంలో కూడా మనకి ఎన్ని ఆజ్ఞలు కూడినటువంటి దానిని, గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇవన్నిటినీ కూడా మనం కూడా నెరవేర్చవలసిన వారమై ఉన్నాం ప్రియమైన దేవుని పిల్లరా. అందుకనే దావీదు చూడండి, దావీదు యొక్క మనస్సు ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక మంచి రెఫరెన్స్ చూద్దాం ఈ సమయంలో. కీర్తనల గ్రంథం 119, కీర్తనల గ్రంథం 119, 136 చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ మాట. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నవి అని అంటున్నాడు. చూడండి, ఒక భక్తుడు దేవుడి వాక్యానుసారంగా నడుచుకునేటువంటి ఒక భక్తుడు ఏమని అంటున్నాడో చూడండి. జనుల గురించినటువంటి ఆయనకు ఉన్నటువంటి తపన, ఆత్మల విషయం ఆయనకు ఉన్నటువంటి దీనత్వం. ఏమంటే జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. అంటే ఎంతగా ఏడిచేస్తున్నాడో చూడండి దావీదు గారు. ఎప్పుడైనా మనం మన సంఘంలో వాళ్ళ గురించి కానీ మన చుట్టూ ఉన్నవారి గురించి మనం ఎప్పుడైనా ఏడిచామా? దేవుణ్ణి తెలుసుకోవట్లేదు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం లేదు, ఏంటండి అని మన కన్నీటితో దేవునికి ప్రార్థించటం, మనం ఏడవటం అనేది చేసామా? చూడండి, ఆయన మనసు ఎంత గొప్పగా ఉందో చూడండి. ప్రియమైన దేవుని పిల్లరా, నా జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. కన్నీరు ఏరుగా వచ్చేస్తుంది. ఏరులు తెలుసండి మీకు? మీకు చెట్టు వేర్లు తెలిసేమో మీకు, అంతే. అవునా? లేదా అక్కడప్పుడు ఆయుర్వేద మందులు చెప్పినప్పుడు ఇస్తాడు కదా, మీ కీళ్ళు సలుపులా, మీ కడుపులో జబ్బ, ఈ వేరు తినండి మీకు అంటాడు. ఆ ఏర్లు తెలుసుంటాయి మీకు. ఈ ఏర్లు అంటే ఈ చెప్తున్నటువంటి ధర్మశాస్త్రంలో చెప్తున్న ఏర్లు అంటే సెలయేర్లు అంటారు కదా. పైనుంచి కొండ నుంచి నీరు కారుతూ ఉంటే అది ఇలా ఒక ఏరులు ఉంటాయి. అవి నదుల్లోనికి లేదంటే నదుల్లోనికే ఉంటాయి. అవి పారుతూ ఉంటాయి ఎప్పుడు అలాగా, ఆప్టింగ్ ఉండదండి అట్లకి. అంటే దావీదు గారు అంతలా ప్రతిరోజు ఏడుస్తున్నాడు. నా ప్రజలు లేదంటే దేవుని జనులు ధర్మశాస్త్రాన్ని పాటించటం లేదు, వీళ్ళు ఏమైపోతారు, వీళ్ళు చచ్చిపోతే నరకానికి పోతారు వీళ్ళు అని రోజు ఏడుస్తున్నాడంటండి. కన్నీరు ఏరులై పారుతుందంటే ప్రతిరోజు ఏడుస్తున్నాడని లెక్క ఇక్కడ అర్థం. అంతేగాని ఓ ఏరిపోతుంది నేను బిందెట్టుకి వెళ్ళి ముంచుకుంటానండి అని ఇలాంటి ఆలోచన చేయకూడదు. ప్రతిరోజు ఏడుస్తున్నాడని అర్థం. మరి సంఘంలో మనకుందా ఈ బాధ్యత? సంఘంలో మనకుందా ఇంత పటిష్టమైనటువంటి ఆలోచన? సంఘంలో మనకు ఉన్నాయా ఈ యొక్క బాధ, చింత? ఎప్పుడైనా ఏడిసామా? మన బతుకి మనమే చూసుకుంటాం. ఎంతసేపు మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, మన పనిపాట్లు, మన ఊర్లు వెళ్ళటం, ఇదే చూసుకుంటాం తప్ప దేవుని పని ఏం చెయ్యాలి, తర్వాత మన సంఘంలో ఉన్నవాళ్ళు ఎలా ఏ విషయంలో పాడైపోతున్నారు,
ఏ విషయంలో పడి చిక్కుపడిపోతున్నారు, వీరిని ఎలా పైకి తీసుకురావాలి, ఎలాంటి వాక్యాలు చెప్పి వీళ్ళని ఒక మోటివేట్ చేయాలి, దేవునిలో చక్కగా నడిపించాలి. ఈ ధర్మశాస్త్రం అంతటిని గైకొనేలాగా మనం చేస్తూ వారిని కూడా నడిపించాలనేటువంటి ఆలోచన ఉందంట అసలు. నాకు అందుకేనండి కోపం వచ్చేస్తూ ఉంటుంది, చేయట్లేదనేటువంటి బాధ. ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి ఒకసారి మనసు పెట్టి. ఇక్కడ ఎవరో గొప్పోళ్ళు కాదు, ఇక్కడ నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది అని అంటున్నాడు. అంటే ఎంతగా ఏడుస్తున్నాడో, దుఃఖిస్తున్నాడో చూడండి. అందుకనే ఆయన చెప్పిన మాటే, దివారాత్రము ధర్మశాస్త్రాన్ని చదవండి, ధ్యానించండి, మీరు ధన్యులుగా మారతారని చెప్తున్నాడు ఆయన. అదే ప్రియమైన దేవుని పిల్లారా, చివరిగా ప్రకటన గ్రంథం 1:3 దానికి ముందుగా ఒక్క మంచి మాట చూద్దామండి. సామెతలు 28:4 అది చూసుకుని ముగించుకుందాం. జస్ట్ జ్ఞాపకం చేస్తానంతే, వివరించను. 28వ అధ్యాయము సామెతల గ్రంథము 4వ వచనము చూడండి అందరూ. చూడండి అన్నాడు, ధర్మశాస్త్రమును తోసివేయు వారు దుష్టులను పొగుడుతారట. వీళ్ళు ధర్మశాస్త్రాన్ని త్రోసేవాళ్ళు. తెలుసు అంటే ధర్మశాస్త్రము తెలుసు, కానీ దాన్ని త్రోసివేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంట, దుష్టులను పొగుడుచుందురు. ధర్మశాస్త్రమును అనుసరించు వారు వారితో పోరాడుదురు. ధర్మశాస్త్రం అనుసరించే వారు ఏం చేస్తారట, వారితో పోరాడతారు. ఏంటి, మీరు దేవుని కోసం ఇలా చేయాలి, మీరు అలా ఉండాలి, మీరు ఇలా ఉండాలి, ఇలా చేయకూడదు, అలా ఉండాలి, ఇది రూల్స్, ఇలా ఈ రెగ్యులేషన్స్, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇదే పోరాటం. చూడండి, దేవుని నేను రాసుకొచ్చానేమో చూడండి, మీ బైబిల్లో ఉందా లేదా చూడండి. ధర్మశాస్త్రమును త్రోసివేయు వారు దుష్టులను పొగడచుందురు, ధర్మశాస్త్రం అనుసరించు వారు వారితో పోరాడుదురు. అందుకే ఎప్పుడు కూడా దేవుని గురించినటువంటి మాటలు చెప్పాలండి. ఎక్కడికి వెళ్ళినా అదే పని మీద మనం చెప్పాలి. ఇది నీతి, ఇది యథార్థత, దేవుడి కోసం అంటే ఇది, దేవుడు అంటే ఇది అని అందరికీ చెప్పి తీరాలి, చెప్పాలి ఎక్కడికి వెళ్ళినా. మనం చెప్పటమే పోరాటం అంటే. అంతేగాని కుస్తీ పోటీలాగా పోటీ పడతాం కాదు, చెప్పటం పోరాడటం అంటే. కనుక ఈ ప్రకటన గ్రంథం 1:3 చూడండి చివరిగా. సమయము సమీపించినది గనుక, అంటే ఇంకా సమయం లేదండి, దగ్గర పడిపోయిందని చెప్తున్నాడు. ఎప్పుడు యోహాను గారు ప్రకటన గ్రంథం రాసినప్పుడు ఇప్పటికీ 2000 సంవత్సరాలు అయిపోయింది. అంటే అప్పటికే సమీపించింది, చాలా తక్కువ ఉందంటే ఇప్పుడు ఇంకెంత ఉందో తెలియదు మనకి. అంటే చాలా ఇన్ టైంలో ఉన్నాం అన్నమాట మనం. ఇంకా ఆయన యేసుప్రభు వచ్చేసేటువంటి దగ్గరలోనే ఉన్నాం. ఎందుకంటే సూచనలు సూచక్రియలు అన్నీ జరుగుతున్నాయి ఆయన చెప్పినట్టు. కనుక ఇక్కడ ఏమంటాడంటే, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును, ఇందులో రాయబడినటువంటి సంగతులను గైకొనువారును ధన్యులు అంటున్నారు. చూడండి, సమయం సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారే ధన్యులు అని చెప్తున్నాడు. కనుక మరి సమయం లేదు కనుక దేవుడు చెప్తున్నాడు మనకి, సమయం లేదు మరి జాగ్రత్తగా చదవండి, దాన్ని గైకొనండి అని చెప్తున్నాడు. అది ఓకే. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించినటువంటి మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు దేవా. తండ్రి, మీరిచ్చినటువంటి ప్రతి మాట మా ఆత్మలకు ఏ ఒక్కటి ఆకాశములు పట్టని దేవుని విశ్రాంతి స్థలం, మహోన్నతునికి సర్వజనానికి ఆహ్వానం స్వర్గం.
పరలోకంలో ఏ స్థలము కొనలేదని దిగులేలా ఆదామవ్వకు భూమి ఇచ్చాడుగా, ఈ భూమి ఎన్నెన్నో ఎకరాలేగా, మరణిస్తే ఊరవతల 6 అడుగులేగా, కాల్చేస్తే ఏ స్థలము లేకుందిగా. అయ్యో వదిలేసే స్థలముకు ఈ గొడవెందుకు, పరలోకంలో నీ స్థలమెంతో అది తెలుసుకోవా. ఈ లోకంలో ఏ స్థలము కొనలేదని దిగులేలా సరిహద్దులే నువ్వుండే లోకమే, హద్దే లేదు నువ్వు వెళ్ళే లోకమే, కొలతలు ఉన్నాయి నువ్వుండే లోకమే, కొలతే లేదు నువ్వు వెళ్ళే లోకమే. కోటలు వదిలేసారుగా, రాజులు శిలలయ్యారుగా, ఎవరికి మిగిలింది ఈ ఎకరాల స్థలము, మరణిస్తే వద్దా పరలోకంలో స్థలము, పరలోకంలోని స్థలమెంతో అది తెలుసుకోవా. ఈ లోకంలో ఏ స్థలము కొనలేదని దిగులేలా ఆకాశమే దేవుడు కూర్చుండే సింహాసనమైతే, భూలోకమే దేవుని పాదం పట్టే స్థలము, దేవుని ఆత్మే ఈ లోకం పట్టకపోతే పరలోకమే ఎంతుంటుందో ఆలోచించు. ఆకాశమే పట్టాని మహాత్మా కలిగున్నాడుగా, తనువిస్తే తన స్థలము ఇస్తానన్నాడు, విశ్రాంతి స్థలమే నీకిస్తానన్నాడు, పరలోకంలోని స్థలమే